హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, x1 x2 x3 ... xn అంశాల సగటు 20 అయినప్పుడు x1 + 4 x2 + 8 x3 + 12 అండ్ x10 + 40ల సగటు ఎంత? సో ఇక్కడ మనకి సగటు అంశాల మొత్తం అవన్నీ కూడా అవసరం లేదండి. ఇక్కడ మనం కొంచెం గమనిస్తే ఫస్ట్ యావరేజ్ 20 ఉంది, దానికి ప్రతి నెంబర్కి ఎంత కలిపి ఉంటే అంత యాడ్ చేయొచ్చు. సో సపోజ్ ఇక్కడ x1 + 4 x2 + 4 x3 + 4 ఉంటే డైరెక్ట్గా 24 అయ్యేది ఆన్సర్. కానీ అట్లా కాకుండా ఇక్కడ 4 యాడ్ చేస్తే ఇక్కడ 8, ఇక్కడ 12, అట్లా ప్రతిసారి 4 పెంచండి. ఒకసారి చూద్దాం. 4, 8, 12, నెక్స్ట్ నెంబర్ 16, అట్లా లాస్ట్కి 40 వరకు ఎదిగిండు. సో అన్నింటినీ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వీటికి ఆన్సర్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలా. సో వీటికి సమ్ ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలంటే సో సమ్ కావాలి కాబట్టి మనకి n/2 a + l ఫార్ములా వాడుతున్నాం. మొదటి పదం ప్లస్ చివరి పదం. n అంటే పదాల మొత్తం. ఎన్ని పదాలు ఉంటాయి? 10 పదాలు ఉన్నాయి. ఎందుకంటే x1 x10 అంటే మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి? 10 పదాలు ఉన్నాయి. 10/2 ఇంటూ a 4 + 40, 2 పదులు అంటే 5, 5 × 44 వచ్చింది. ఇది మొత్తం కలపాల్సిన మొత్తం 5 × 44. వీటి యావరేజ్ ఎంత? /10. 5 ఎక్కం 5 2 2 ఎక్కం 22. సో ఇది మొత్తంలో 22 వచ్చింది. 20 + 22 ఎంత? 42. సో కొత్త యావరేజ్ ఎంత? 42 అనేది ఆన్సర్. సో మనం ఏం చేస్తున్నాం? పాత సగటును అట్లే ఉంచినాం. నంబర్స్కి ఎంత యాడ్ చేసిండో వాటిని పక్కకు పెట్టినాం. ఎంత యాడ్ చేసిండో మొదటి పదానికి 4, రెండో పదానికి 8, అట్లా 10వ పదానికి 40. సో అన్నిటిని పక్కకు రాసుకున్నాం. ఎంత యాడ్ చేసిండో మనం కనుక్కున్నాం సెపరేట్గా. అంటే 4 + 8 + 12 + 16. దానికి ఫార్ములా ఏంటి? n/2 a + l నంబర్ సిస్టమ్ ఫార్ములా. ఇదేమో సాంఖ్యక శాస్త్రం. సగటు అంటే సాంఖ్యక శాస్త్రం. ఇక్కడ నంబర్ సిస్టమ్. రెండింటిని క్లబ్ చేస్తున్నాం. ఇక్కడ n/2 a + l. n/2 a + l ఫార్ములా వాడినప్పుడు మనకి 5 × 44 వచ్చింది. మళ్ళీ వీటి యావరేజ్ కావాలా, ఎందుకంటే మనం కలిపేది యావరేజ్ కాబట్టి. సో యావరేజ్కి యావరేజ్ కలుపుతాం. నెంబర్ ఎట్లా కలుపుతాం? కలపలేం. సో యావరేజ్కి యావరేజ్ కావాలంటే ఇప్పుడు 5 × 44 నెంబర్ వచ్చింది. 10 చేస్తే వాటి యావరేజ్ వస్తుంది. సో వాటి యావరేజ్ ఎంత వచ్చింది? మనకి 22 వచ్చింది. 20 + 22 = 42. మొత్తానికి కావాల్సిన యావరేజ్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, n అంశాల సగటు 5 అయినా ఇందులోని ప్రతి అంశంను రెట్టింపు చేస్తూ 1ని తొలగించిన ఏర్పడిన కొత్త అంశాల సగటు. ఆన్సర్ 9. చూస్తూ చెప్పే ఆన్సర్స్ అండి ఇవన్నీ. ఎందుకంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో n అంశాల సగటు 5. నేను ఒక 3 అంశాలు తీసుకుంటున్నా. ఆ అంశాలు ఏంటంటే 4, 5, 6 తీసుకుంటున్నా. సో వీటి యావరేజ్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. వీటి యావరేజ్ ఎంత అవుతుంది? 5 అవుతుంది. సో వీటిని రెట్టింపు చేస్తున్నా. 8, 10, 12. సో వీటి యావరేజ్ ఎంత? 10. అంటే మనకు యావరేజ్కి రెట్టింపు చేస్తే సరిపోతుంది అనేది తెలియాలి ఫస్ట్. ఇట్లా అనమాట. సో యావరేజ్ డబల్ చేస్తే డబల్ అయింది. ఒకటి తగ్గించిందంట. రెట్టింపు చేసి ఒకటి తగ్గిస్తే ఇది 7, ఇది 9, ఇది 11. వీటి యావరేజ్ ఎంత? 9. సో ఆన్సర్ ఎంత? 9. సో అంటే యావరేజ్ అంటే ఎట్లా వస్తుంది? 4 + 5 + 6/3. ఇక్కడ యావరేజ్ ఎట్లా వస్తుంది? 4 + 5 + 6/3. సో 10, 15/3 అంటే 5. సో ఈ 5 ఇక్కడ. సో ఇక్కడ 20 + 10 30/3 = 10. ఈ 10 ఇక్కడ. సో ఇక్కడ 20, 16 + 27 27/3 = 9. యావరేజ్ ఇక్కడ. మొత్తం చేయని అవసరం లేదండి. దానికి రెట్టింపు చేసిన అంటే 10 అయింది. ఒకటి తగ్గించిన ఆన్సర్ 9 సరిపోతుంది. సో వచ్చిన యావరేజ్ 5. దానికి రెట్టింపు చేసిన 10 అయింది. 4 రెట్లు చేసిన కొత్త యావరేజ్ ఎంత? 20. 10 రెట్లు చేసిన 50. అందులో సగం చేసిన 10 రెట్లు చేసి సగం చేసిన. సో 10 రెట్లు చేస్తే 50 అయింది. అలా సగం చేస్తే 25 ఆన్సర్. సో మనకి ఎట్లా అంటే అక్కడ ఏమేమి చేసిండో ఇచ్చిన 5 మీద అవి చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ అడుగుతున్న దాని ప్రకారం డబల్ చేస్తే 10, ఒకటి తగ్గిస్తే 9. సో ఆన్సర్ ఎంత? 9. నెక్స్ట్ క్వశ్చన్, 14xy 18 17 అనే అవర్గీకృత దత్తాంశం సగటు మరియు మధ్యగతం yకి సమానం మరియు y = x + 1 అయితే మధ్యగతం ఎంత? 2 ఈక్వేషన్స్ ఇచ్చిండండి ఇక్కడ. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటంటే y = x + 1. సెకండ్ ఈక్వేషన్ ఏంటిది? సగటు. వాటి సగటు ఎట్లా వస్తుంది? రాష్ట్ర మొత్తంపై సంఖ్య. రాష్ట్ర మొత్తం అంటే 14 + 18 32 + 17 49 + x + y. మొత్తం ఎన్ని ఉన్నాయి అక్కడ? 5 ఉన్నాయి. సగటు ఈక్వల్ ఎంత? y.
మెన్షన్ చేసింది కదా, సగటు మరియు మధ్యగతం ఎంత y అని చెప్పి మెన్షన్ చేసింది కాబట్టి y ఈక్వల్ టు రాస్తున్నాం. సో 49 ప్లస్ x ప్లస్ y ఈక్వల్ టు 5y. సో దీని నుంచి x మైనస్ 4y ఈక్వల్ టు మైనస్ 49. సో ఇక్కడ మనకి x మైనస్ y ఈక్వల్ టు x మైనస్ y ఈక్వల్ టు మైనస్ 1, x మైనస్ y ఈక్వల్ టు మైనస్ 1, x మైనస్ y ఈక్వల్ టు మైనస్ 1, మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ గెట్ ఆన్సర్ మైనస్ 4y ప్లస్ y మైనస్ 3y మైనస్ 49 ప్లస్ 1 మైనస్ 48. 1 క్యాన్సల్, మైనస్ మైనస్ క్యాన్సల్, 3 ఎక్కం 3 16. y ఈక్వల్ ఎంత వచ్చింది 16. మనకు అడిగిన ఆన్సర్ ఎంత y విలువ. సో y విలువ ఎంత 16. ఇప్పుడు ఇంకొంచెం లాజికల్గా ఆలోచిస్తే ఇంత పెద్దగా కూడా చేయని అవసరం ఉంది దీన్ని. ఏ విధంగా అంటే ఫస్ట్ మనకి ఏం అడిగిండు, అవర్గీకృత దత్తాంశం, దీన్ని మధ్యగతం ఇచ్చిండు. మధ్యగతం అంటే ఏంటి, మధ్యలో ఉండే విలువ, మధ్యలో ఉండే విలువ. సో రాశుల మొత్తాన్ని ఎట్లా రాయాలి ఇప్పుడు మనం, ఆరోహణ లేదా అవరోహణ క్రమం అంటే 14, 18, 17. సో ఇక్కడ ఇది వస్తుంది, ఇటు వస్తుంది, ఇక్కడ మధ్యలో y మాత్రం అట్లే ఉంటుంది. సో మధ్యలో y ఉందంటే y విలువ అనేది కంపల్సరీ 17కు 14కు మధ్యలో ఉండాలి, 17కి 14కి మధ్యలో ఉండాలి. లాజిక్ 17కు 14కు మధ్యలో ఉండేది 14 కాదు, 17 కాదు, 18 కాదు, ఆన్సర్ ఎంత 16. సో ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనం ఆప్షన్స్ని మధ్యగతం నిర్వచనం కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళకు విత్ ఇన్ 2 seconds అండి. అంటే కొంతమంది చూడగానే చేస్తారంటే దాని వాళ్ళ లాజిక్ వాళ్ళు ఫాస్ట్గా చేస్తున్నారు కాదు, స్మార్ట్గా థింక్ చేస్తారని మీనింగ్. మనకు అర్థం కావాలి మధ్యగతం అంటే ఏంది, దత్తాంశాన్ని ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమం రాసినప్పుడు మధ్యలో ఉండే విలువని మధ్యగతం అంటాం. సో ఇక్కడ ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమం రాసినప్పుడు 14 అట్లే ఉంటుంది, ఎక్స్ వెయిట్ డిఫరెంట్ అయితే, ఎక్స్ పెద్దదా వై పెద్దదా తర్వాత విషయం. తర్వాత 17, 18 అవుతాయి. మధ్యలో ఉంటే ఎక్స్ వాల్యూ 16 కావచ్చు లేదా 15 కావచ్చు, వై వాల్యూ 16 కావచ్చు 15 కావచ్చు. ఇక్కడ మనకు వైకి ఛాన్స్ ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 16 మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఎంత 16. సార్ నాకు ఇట్లద్దు ప్రాసెస్ ప్రకారం చేస్తా అంటే ఫస్ట్ కండిషన్ y ఈక్వల్ టు x మైనస్ 1, దాన్ని x మైనస్ y ఈక్వల్ టు మైనస్ 1 రాసిన, ఈక్వేషన్ నెంబర్ 1. సెకండ్ కండిషన్ సగటు, రాష్ట్ర మొత్తం బై రాష్ట్ర సంఖ్య, 14 ప్లస్ 18 ప్లస్ 17 బై x ప్లస్ y బై 5 ఈక్వల్ టు y. సో దాన్ని సింప్లిఫికేషన్ చేసి x మైనస్ 4y ఈక్వల్ టు మైనస్ 49. రెండింటిని సింప్లిఫై చేస్తే y ఈక్వల్ టు 16. అది 1 నిమిషం చేస్తాం, ఇది 10 సెకండ్లు చేస్తాం. సో స్మార్ట్ థింక్ చేస్తే ఇట్లా బెనిఫిట్ ఉంటుంది. సో ఇట్లా మనకు అడిగిన 134 క్వశ్చన్స్ అంటే మొత్తం 24 క్వశ్చన్స్ని షార్ట్కట్లో చెప్పడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే మీరు చేసే షేర్ వల్ల మీ ఫ్రెండ్స్కి కూడా ఇది ఉపయోగపడుతుంది, అదేవిధంగా మా ఛానల్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఇంకొక విషయం ఫస్ట్ చెప్పాను, www.manavidya.in అనే వెబ్సైట్ని విజిట్ చేయండి ఒకసారి. అక్కడ నంబర్ ఆఫ్ పీడిఎఫ్స్ ఉన్నాయి, అవన్నీ మీకు యూస్ఫుల్లే. సో పీడిఎఫ్స్ కోసం ఎక్కడెక్కడ సెర్చ్ చేసి అనవసరంగా డబ్బులు పెట్టి కొనుక్కోవడం, జిరాక్స్ తీసుకోవడం కంటే మొబైల్లో కూడా పీడిఎఫ్స్ చదువుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి టాపిక్ పైన ఆ వీడియోస్ని చదవడం ద్వారా మీకు ప్లస్ పాయింట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.